కీర్తన గ్రంథము 39వ అధ్యాయము. నా నాలుకతో పాపము చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ముంచుకొందు అనుకుంటుని నేను ఏమీయో మాట్లాడక మౌనినైతిని. క్షేమమును గురించి అయినను పలుకక నేను మౌనముగా నుంటిని. అయినను నా విచారము అధికమాయను, నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని, యెహోవా నా అంతము ఎట్లుండునది, నా దినములో ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. నా దినములో పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే గదా. వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. నా అతిక్రమలన్నిటి నుండి నన్ను విడిపింపుము. నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము. దాన్ని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతిని. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. నీ చేతి దెబ్బల వలన నేను క్షీణించుచున్నాను. దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రం వలె నీవు వారి అందము చెడగొట్టెదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవి యొగ్గుము. నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లినట్లు నన్ను కోపముతో చూడకము. నా నాలుకతో పాపము చేయకున్నట్లు నా మార్గములు జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కమును ముచ్చుకొందును అనుకుంటుని. హల్లెలూయా. దావీదు భక్తుడు గారు ఇక్కడ మనం గమనించినట్లయితే మానవుల యొక్క జీవితము ఎట్లాంటిదంటే మనం చదివినట్లయితే 11వ వచనం చదివినట్లయితే నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. హల్లెలూయా. మనమంతా దేంతో అంటామా? ఊపిరి వంటి వారు. అంతే. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వల్లే ఉన్నాడు. హల్లెలూయా. డబ్బు వల్ల లేడంట. గమనిస్తున్నారా? మనుషులమందరం ఇప్పుడు దేని వల్ల బతుకుతున్నామమ్మా మనము? మీరే చెప్పండి. ఊపిరి వల్లే. ఒక 5 నిమిషాలు ముక్కు మూసుకోండి. మీ డబ్బు కాపాడుతుందా? చెప్పాలా? మీ డబ్బు కాపాడుతుందమ్మా? పోనీ మీరు సంపాదించే వాటన్నిటిని అవి మిమ్మల్ని కాపాడుతాయా? కాపాడలేవు. ఇప్పుడు ఉదాహరణకి మనము ప్రాణాపాయ స్థితిలో ఉన్నామనుకో, ఎన్ని డబ్బులు పోసినా కానీ బతుకుతామా? బతకలేము. నిజంగా మన జీవితం ఎటువంటిదంటే ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, కేవలము వట్టి ఊపిరి వలె, కేవలం ఊపిరి వల్లే మనం బతుకుతున్నాం. అంతే. ఆ ఊపిరి ఎవరు ఇచ్చారు నాయన మనకు? దేవుడు ఇచ్చాడు కదా. మట్టిగా ఉన్నటువంటి ముద్దను తీసుకొని శరీరం అంతా ఏర్పాటు చేసి ముక్కులో దేవుడు ఏం ఊదినాడు? ఆదాముకు జీవ ఆయువును ఊదినాడు. అప్పుడు ఊపిరి ప్రారంభమైంది మనిషి జీవితాలలో. ఈరోజు నిజంగా మనం అనుభవించేవన్నీ కూడా తాత్కాలికమైనవి. ఎందుకంటే ఊపిరి మన జీవితాన్ని కంట్రోల్ చేస్తుంది. ఊపిరి ఆగిపోయింది అనుకో, ఏమంటారు? నిన్ను శవము అంటారు. శవం. పేరు పెట్టి పిలుస్తాడు ఎవరన్నా? పేరు పెట్టి పిలుస్తాడంగా. ఎన్ని గంటలకు ఎత్తుతారు శవాన్ని కదా? తొందర రాండి, వాసన వస్తుంది, శరీరం ఎత్తుకొని పోవాలా, శవం ఎత్తుకొని పోవాలా అని అంటారు. కానీ ఏదన్నా ఇంకా గౌరవం ఏమైనా ఉంటుంది దానికి? ఇంకా విలువ ఉంటుందా దానికి? ఎంత సంపాదించినా ఈ దేహానికి ఏమైనా విలువ ఉంటుందంగా? ఉండదు. అందుకే భక్తుడు అంటున్నాడు కేవలము. హల్లెలూయా. ఆఫ్టర్ ఆల్
కేవలము ఈరోజు మనం బ్రతికేది ఊపిరి వల్లనే. ఆ ఊపిరిచ్చిన తండ్రి ద్వారా ఈరోజు మనం ఇంత సంతోషంగా బతుకుతా ఉన్నాము. హల్లెలూయా. కుమారుడైన యేసుక్రీస్తు రక్తము చిందించి మన పాప భారముతో తను మోసుకొని మనం ఈ రోజున సంతోషంగా ఆనందంగా ఉండాలని ఈ లోకంలో ఏ కొదవ ఆయన మనకు చేయకుండా సమస్తమైన వాటితో ఆయన మనం తృప్తిపరుస్తూ ఆయన రాజ్యానికి తీసుకెళ్లాలని ఎంతో ఆశపడుతున్నాడు ఆయన. ఈరోజు మనం ఉట్టి ఊపిరితోనే బతుకుతున్నాం, గుర్తుపెట్టుకోండి. ఈ ఊపిరి అయిపోయిన తర్వాత మన బ్రతుకు స్టార్ట్ కావాలా. ఈ ఊపిరి ఆగిపోయినాక మనం ఎక్కడికి వెళ్ళాలండి? దేవుని దగ్గరికి వెళ్ళాలా. హల్లెలూయా, హల్లెలూయా. చేతుల పైకి ఎత్తాము ఒకసారి, హల్లెలూయా. మనం చదివినట్లయితే భక్తిహీనులతో ఉన్నప్పుడు అంట, దావీదు గారు ఇక్కడ గమనిస్తే భక్తిహీనులతో ఉన్నప్పుడు ఆయన నోటికి ఏం పెట్టుకోవాలనుకుంటున్నాడంట? చిక్కం పెట్టుకోవాలనుకుంటున్నాడంట. అంటే ఏది కూడా మాట్లాడకూడదు. భక్తిహీనులతో కూర్చున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. భక్తిహీనులతో మనం మాట్లాడుతున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలా. మన నోటికి మనం చిక్కం వేసుకోవాలా. మనల్ని ఎంత చీదరించుకున్నా, మనల్ని ఎంత అవమానపరిచినా, మన మీద నీ నిందలు వేసినా నీవు నీ నోటికి చిక్కం వేసుకోవాలా. నువ్వు దేవుని బిడ్డవు, ప్రార్థన చేయి, మౌనిగా ఉండు, మొరపెట్టు ప్రభువుని. ఈరోజున మనము మౌనంగా ఉండలేకపోతే సైతాను గాని గెలిపించినట్టు, అదే మనం మౌనంగా ఉంటే యేసయ్యను గెలిపించినట్టు. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది మన నోటిని కాచుకుంటున్నామమ్మా? ఎంతమంది నోటితో నానా విధమైన వాటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కదా. ఎన్నో రకాలుగా భక్తిహీనులతో సహవాసం చేస్తూ ఉంటారు. అందుకే 3వ వచనం గమనిస్తే, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను, అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని. ఏం పలికినాడంట? నోరారా. యెహోవా నా అంతము ఎట్లుండినదో, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా. గుండెల్లో ఏమవుతుందంటమ్మా? మండుతుందంట. మనకు మండుతుందమ్మా దేవుడు అంటే? మనకు దేవుడు అంటే ఈరోజు హృదయంలో మండుతుందమ్మా? ఉజ్జీవంతో పనిచేస్తున్నామా దేవుని కోసం? ఒక సైనికుల్లాగా దేవుని కోసం కష్టపడుతున్నామా? ఎక్కడ మండుతుందమ్మా? అసలు మన జీవితం దేవుని కోసం మండుతుందా? ఆరిపోయే స్థితిలో ఉంది. రోజు రోజుకి దేవుని మీద ప్రేమ పోయింది. దేవుడు అసలు లేడనే స్థితికి వచ్చేసిన రోజు రోజుకి కదండి. సత్యవంతుడైన దేవుణ్ణి అంగీకరించడానికి ఈరోజు మనుషులకు ఆశ లేదు, ఆసక్తి లేదు. ప్రభువుని తెలుసుకోవాలని ఆశ లేదు. దేవునిలో మండాలి నేను, దేవునిలో రగలాలి నేను, అనేక మందిని దేవునిలో రగిలింప చేయాలని అట్లాంటి ఉజ్జీవము ఈరోజు మనుషులలో, క్రైస్తవులలో కనపడడం లేదే. ఈరోజున ఎంతో మంది దేవుని బిడ్డలే, పేరుకు మాత్రమే దేవుని బిడ్డలు, కానీ మండే స్వభావం లేదు. ఈరోజు నువ్వు మోకాళ్ళని ప్రార్థన చేస్తే నీ జీవితంలో కాదు, పరుల జీవితాన్ని కూడా నువ్వు ప్రభావితం చేయగలుగుతావు. అంత పవర్ఫుల్ ప్రేయర్ అంటే నీ జీవితాన్ని బట్టి ప్రభావితం చేసుకోవచ్చు, ఇతరుల జీవితాన్ని కూడా ప్రభావితం చేయొచ్చు. నువ్వు మండాలా ముందు. ఒకసారి పొయ్యి మండింది అనుకో, ఎన్ని వంటలు చేసుకోవచ్చు మనము? పొయ్యి ఒక్కసారి మండింది అనుకో, ఎన్ని మంటలు చేసుకోవచ్చు? నీళ్లు కాంచుకోవచ్చు, అన్నం పెట్టుకోవచ్చు, కూర చేసుకోవచ్చు. పని అంతా అయిపోయి ఏం చేస్తాం? మంటను మనము ఆర్పేస్తాం కదండి. ఈరోజు మరి మండే స్వభావం లేదు. ఎప్పుడు ఆర్పుకుంటే బతికి అయిపోయింది మనది. ఎప్పుడు దేవుడి మీద ఆశ లేదు మనకు. ఆయన సన్నిధిలో సమయం గడపాలని ఆశ లేదు. నా పాపములు కడుగుదేవా అని అలా ఆశ లేదు. అందుకే ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, నోరారా పలుకుతున్నాడు అంట. ఏమని పలుకుతున్నాడు? నోరారా అంటే నా అంతం ఎట్లుంటుందో, నా దినముల ప్రమాణం ఎంతైనదో, నా ఆయువు ఎంత అల్పమైనదో నాకు తెలియపరుచు. చూడండి, ఈరోజు మనం ఒట్టి ఊపిరితో బతుకుతున్నాం. అది ఇక్కడ ఈ భక్తుడు మనకు చెప్తా ఉన్నాడు. ఈరోజు వెండి బంగారాలు, వైభోగాలు, ఆస్తులు, అంతస్తులు,
లేదంటే బంధాలు, రక్త సంబంధకాలు, ఇవన్నీ ఏవి మనం పరలోక రాజ్యానికి తీసుకెళ్ళలేవు. ఎవరు తీసుకెళ్తారు మనల్ని పరలోక రాజ్యానికి? యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే. ఆయన చెప్పాడు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. నిజంగా మనం ఎంతకాలం కాపాడగలుగుతామండి మన బిడ్డలను కానీ, మన చెల్లెలను కానీ, మన అక్కలను కానీ? ఈరోజు ఉదాహరణకి నేను ప్రార్థన చేస్తున్నాను మా చెల్లెల కొరకు కానీ, మా అక్కల కొరకు కానీ, నాకు ఇచ్చినటువంటి బంధువులు అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ఈ ప్రార్థన చాలదా వాళ్ళు రక్షించడానికి? వాళ్ళకి ఏదైనా డబ్బు ఇస్తేనే సుఖపడతారు ఏమైనా ఉందా? నేను చెప్పేది ఏంటంటే, మన మండాల ముందు, ఇప్పుడు ఉదాహరణకి బలిపీఠం ఎట్లాగా మండుతూ ఉంటుంది ఎప్పుడు దేవుని ఆత్మ చేత, ఈరోజు మనం కూడా మండుతూ ఉండాలి దేవునిలో. మన కుటుంబాల కొరకు ఎడతెగక ప్రార్థన చేయాలా, మన బిడ్డల కొరకు ఎడతెగక ప్రార్థన చేయాలా, అనేక మంది కొరకు మనం ప్రార్థనలు చేయాలా, మేలుకువగా ఉండాలా, ప్రభువుని కనిపెట్టాలా. ఎందుకంటే నువ్వు ఈ లోకంలో ఎంత సంపాదించినా అది నీ వెంట రాదు. కాబట్టి ఇక్కడ వాక్యం చెబుతా ఉంది, నరుడు కేవలము ఊపిరితో బ్రతుకుతున్నాడంట, అంతే. డబ్బుతో, తిండితో, నీళ్లతో, వాటితో వీటితో కాదంట బతికేది. నరుడు కేవలం ఊపిరితో బతుకుతున్నాడంట. ఊపిరిచ్చిన ప్రదాతకు నువ్వేం చెప్పగలుగుతున్నావు? జీవన దాతకు నువ్వేమి ఇవ్వగలుగుతా ఉన్నావు? ఆలోచన చేయాలి మనం. దేవుని బిడ్డలారా, ఈరోజు అన్యుల ఆచారాలు మందిరాలకు వచ్చేసినాయి, ఆచారాలు మన ఇళ్లలోకి వచ్చేసినాయి. దేవుని ప్రేమ పోయింది, దేవుని వాక్యాన్ని మర్చిపోతున్నారు. గద్దింపులు అంటే లోపడ్డం లేదు, హెచ్చరిస్తూ ఉంటే లోపడ్డం లేదు. ఒక ఆయన అంటాడు, మేము తాగుతూ ఉంటాం, నువ్వెవరు మాకు చెప్పనీకి అన్నారు. వాక్యంలో ఉంది కదా, పాపం చేసేవాడు పాపంగానే ఉండని, పోయేవాడు పోతాను ఉండని వాక్యంలో ఉంది కదా అని అన్నాడు. నేను చెప్పిన, హెచ్చరించేంత వరకు మా బాధ్యత, తర్వాత నీ ఇష్టం. సరి చేయాల మనం, వాక్యానుసారంగా మనం హెచ్చరించాలా. అప్పుడే దేవుడు మారుస్తాడు. కఠిన హృదయాన్ని ఆయన మధురంగా మార్చే దేవుడు, మారాని మధురంగా మార్చిన దేవుడు. ఈరోజు ఎంతో మంది పాపులు ప్రభు వైపు త్రిప్పబడుతూ ఉన్నారు, మండుతూ ఉన్నారు. మీరు గమనించండి, ఇప్పుడుండే పెద్ద పెద్ద సేవకులు కానీ మనం కొంతమంది గమనిస్తే, వారు వేరే వేరే కులాల నుంచి వచ్చి, వేరే వేరే మతాల నుంచి వచ్చి యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు అంత బలంగా, అంత నిష్టగా దేవుని సేవ చేస్తూ ఉన్నారు. కొన్ని వేల లక్షల ఆత్మలు సంపాదిస్తూ ఉన్నారు. మరి పుట్టుకతో క్రైస్తవులము, మరి మనం ఎంత భక్తి చేయాలండి? మనం ఎంత విశ్వాసంలో ఉండాలండి? మనకు ఒక ప్రార్థన ఉండదు, కుటుంబ ప్రార్థన ఉండదు. ఎట్లాగని కుటుంబం బాగుపడుతుంది? యేసు లేకపోతే నీ ఇంట్లో గొడవలు ఉంటాయి, యేసు లేకపోతే నీ ఇంట్లో సమాధానం ఉండదు, యేసు లేకపోతే నీ ఇంట్లో శాంతి ఉండదు, యేసు లేకపోతే నీ ఇంట్లో అసలు ఏ మేలులు జరగవు. నీ ఇంట్లో యేసు ఉండాలా, నువ్వు మండుతా ఉండాలా. దేవుని కోసం నువ్వు మండే వ్యక్తిగా నువ్వు ఉంటే నిన్ను ఎవరు ఆర్పజాలరు. హల్లెలూయా. సైతాన్ గాడు ఎప్పుడెప్పుడు ఆర్పుదామా అని ఉంటాడు నువ్వు మండుతా ఉంటే. కాబట్టి నువ్వు వాడిని చూసి నువ్వు ఆర్పుకున్నావు అనుకో, నీ జీవితం అంతా ఆరిపేట చేస్తాడు వాడు, వెలగనీయండు వాడు. ఇప్పుడు ఉదాహరణకి ఒక క్యాండిల్ వెలిగించినప్పుడు మనం దాన్ని ఏం చేస్తామంటే, ఆ క్యాండిల్ ఆరిపోకుండా మనం చేతులు అడ్డు పెడతాం. ఈరోజు మన జీవితం కూడా ఆరిపోకుండా ఉండాలంటే యేసయ్య చేతులు మనకు అడ్డుగా ఉండాలి, ఆయన మనం రక్షించేవాడిగా ఉండాలి. కానీ ఈరోజు మనం ఎంతమంది మన చేతులు దేవుని చేతులు పెట్టామండి? ఈరోజు మన చేతులు, మన దేహము, మన నిలువెల్లా ప్రభుకు స్వాధీనంలో ఉన్నామా? ఈరోజు నీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే, ఆశ్చర్యకాలు జరగాలంటే ఎలాగ జరుగుతాయి? మూయబడిన ద్వారాలు తెరవాలంటే ఎలా జరుగుతాయి? నీ ఇంటిలో ప్రార్థన ఉండాలా, నువ్వు ప్రభువుకి మహిమకరంగా మారాలా, నువ్వు దేవుని బిడ్డగా మార్చబడాలా, అనేక మంది కొరకు నువ్వు ప్రార్థన చేయాలా, మోకరించాలా. విస్తారమైన మాటలు ఉండకూడదంట. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నోటికి ఏం పెట్టుకోవాలంట? చిక్కము పెట్టుకోవాలంట. విస్తారమైన మాటలు మనం మాట్లాడకూడదంట. చూడండి ఆ మాట, 6వ వచనం, మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా, వారు ధనము కూర్చుకుందరు కానీ అది ఎవనికి చేజిక్కునో వారికే తెలియదు. హల్లెలూయా. మనం చదివితే ఇక్కడ మనము నీడ వంటి వారం అంట. రోజుసేపు నీడ వల్ల ఉంటుంది, రోజుసేపు ఈ వాళ్ళకి నీడ వస్తుంది, రోజుసేపు అట్లా పోతుంది, ఇట్లా పోతుంది. మన జీవితం నిజంగా స్టెబిలిటీ లేదు, అంటే శాశ్వతమైన జీవితం కాదు. మనము చాలా అంటే చాలా పవిత్రంగా మన జీవితాన్ని కాపాడుకుంటే, ఈ ఊపిరి దేవుడిచ్చిన ఊపిరి దేవుని కోసం నువ్వు వాడితే, ఈ 80 ఏళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు నీ కోసం కొంచెము, దేవుని కోసం అధికంగా నువ్వు వాడితే, అప్పుడు దేవుని ఇంకా మహిమపరుస్తాడు ప్రజలందరి మధ్యలో. నువ్వు ఎక్కడైతే అవమానపరచబడ్డావు, ఎక్కడైతే నీకు నిందలు వచ్చినాయో, ఎక్కడైతే నీకు అవమానం వచ్చిందో, అక్కడే దేవునిని హెచ్చిస్తాడు.
నీ ప్రార్థన బట్టి, నీ మాట తీరును బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి ఆటోమేటిక్గా లోకమంతా నీకు సలాం చేస్తుంది. ఈరోజు అట్లాంటి జీవితం మనం జీవించాలి. కానీ నోటికి చిక్కము లేకుండా ఈ నోటితో నానా విధమైన మాటలు మాట్లాడి, శాపాలు పలికి, ద్వేషాలు పలికి, పగలు ప్రతీకారాలు జీల్చుకుంటూ, మనసులో కపటము, మనసులో మోసము, మనసులో అబద్ధ సాక్ష్యాలు, ఇట్లాంటి ఎన్నో జీవితం అంతా కుళ్ళిపోయి నానా విధమైన వాటితో మనం నష్టపోతూ ఉంటే ఏం మేలు జరుగుతాయి? ఆలోచన చేయాలి. మనము ఎంత పవిత్రపరచుకుంటే మన జీవితం అంత మేలుగా దేవుడు మరుగుపరుస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకి మొద్దుబారిన కత్తులు ఉంటాయి. మొద్దుబారిన కత్తులు, ఆ కత్తులు తెగవు. మనం ఏం చేస్తాం? వాటిని పారేస్తామా? ఏం చేస్తాం? వాటిని ఏం చేస్తాం? దాన్ని ఆయన వచ్చినప్పుడు ఇంటి దగ్గరకు వస్తాడు, సైకిల్ తొక్కుంటూ వస్తాడు కదా, ఆయన ఏమంటారు దాన్ని? సాన పెట్టిస్తారు. సాన పెట్టించినప్పుడు అది ఎట్లుంటుంది? ఇంకా ముందు మాదిరి మొద్దు బారిపోయినట్టు ఉంటుందా? ఇప్పుడు అట్లా అంటే ఇంకా తెగిపోతుంది. అంత షార్ప్నెస్గా దాన్ని పెడతాడు. దానికి ఎంతసేపు దాన్ని తిప్పుతాడో, ఎంతసేపు దాన్ని తిప్పుతాడు, అట్లా తిప్పి కదా. ఒక కత్తికే అంత సాన రావాలంటే అంత నలగాలది. దానికి ఉండే చిలుమంతా ఊడిపోతుంది, దానికి ఉండే స్వభావం, గట్టి స్వభావం అంతా లూజ్ అయిపోతుంది. లాస్ట్కి ఇప్పుడు అది ఎట్లయితుందంటే షార్ప్గా అయిపోతుంది కదా. ఒక కత్తే అంతగా మరి అది సాన పెట్టబడితే, మరి మానవుని జీవితమైన మనము పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మొద్దుబారిన మన జీవితాలు కూడా మనం ఏం పెట్టుకోవాలి? ఇప్పుడు సాన పెట్టుకోవాలా? హల్లెలూయా. మండాల, మరి దేవుని కోసం మండితేనే గొప్ప కార్యాలు జరుగుతాయి. నీ జీవితం ఉన్నత స్థితిలో నువ్వు అనుకున్న దానికంటే మంచి గోల్స్ నువ్వు సాధించాలంటే, మంచి పొజిషన్లో నువ్వు ఉండాలంటే నిజంగా నీ జీవితంలో దేవుడు ఉండాల్సిందే. చిన్న చిన్న వాటిల్లో మనం పెద్దగా మనం అడగడం కూడా అవసరం లేదు. దేవుడు చిన్న చిన్న వాటిలో ఆయన మనకు తృప్తిని ఇస్తాడు. ఆయన నీ జీవితాన్ని అద్భుతంగా మార్చగలడు. కాబట్టి నువ్వు అటు ఇటు తిరగలాడడం మానేసి, అట్లా ఇట్లా చంచలత్వమైన మనసును వదిలేసి స్థిరమైన మనసు కలిగి నువ్వు మండేది నేర్చుకోవాలా. ప్రభు కోసం బ్రతకాలా. ఆయన చేసినటువంటి మేలులు, ఆయన చేసిన ఉపకారములు అన్నిటినీ నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రభువును నువ్వు స్తుతించాలి. ఈరోజు ఎంతమంది ప్రభువుని ఎట్లా స్తుతించగలుగుతున్నామండి మనము? 12వ వచనం చూడండి ఒకసారి. 39, 12వ వచనం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకుము. నా కన్నీళ్లు విడిచి మౌనంగా ఉండద్దు నువ్వు. నిజంగా మనం మన కన్నీళ్ళు ప్రార్థన చేస్తున్నామమ్మా? కన్నీటి ప్రార్థన అనేది మన జీవితంలో ఉందా? సమస్యల కోసం ఒక్కసారి ఏడిచి ప్రార్థన చేసుకునేవా? ఒక్కసారి నా ఉపవాసం ఉండి, వారంలో ఒక 2-3 రోజులు ఉపవాసం ఉండి, నీ భర్త కోసమో, నీకున్న అప్పుల సమస్యల కోసమో, లేదంటే నీకున్న కుటుంబంలో సమస్యల కోసమో కన్నీళ్ళు విడిచి, లోకమంతా బాగుపడతా ఉంటే నీకు ఇంకా ఎట్లా? నువ్వు అడగాలి కదా ప్రభువుని, ప్రభు నా జీవితంలో మేలు చేయి, ప్రభు నా జీవితంలో గొప్ప కార్యం చేయి ప్రభు అని నువ్వు అడగాల. కన్నీళ్ళు విడిచి ప్రభు సన్నిధిలో. నీడలాంటి మనసు మనకొద్దు, నీడలాంటి ప్రాకులాడి తిరుగులాడే స్వభావం మనకొద్దు. స్థిరమైన మనసు కలిగి నా దేవుడి యేసయ్యే, యేసు మాత్రమే గొప్ప కార్యాలు చేయగలడు. ఆయన అన్నాడు, నేను ఏమాత్రము విడువను ఎడబాయి. ఏమాత్రము విడిచే దేవుడు కాదు ఆయన. నువ్వు మొరపెడితే చెవి విగ్గేవాడే కానీ పక్కకు తిప్పుకునేవాడు కాదు ఆయన. నువ్వు అన్నీ ఒప్పుకుంటా అంటే ఒప్పుకోమంటాడు ఆయన. హ్యాపీగా ఒప్పుకొని అయితే విడిచిపెట్టానైనా ఇంకా నీ జీవితంలో అన్ని మేలు జరుగుతాయి అంటాడు ఆయన. మన పాపము, మన రోత ఎప్పుడైతే మనం తుడిచి వేసుకుంటామో అప్పుడు మనము పవిత్రపరచబడతాం. అన్నము కూర అన్నీ వండుకుంటాము. బోకులు కడుక్కోమా? అంట్లు కడుక్కోమమ్మా? కడుక్కుంటాం. పాత్రలన్నీ నీట్గా కడుగుతాం. ఒకవేళ ఏదైనా మాడిపోతే ఏదైనా బొగ్గు, లేదంటే ఏదైనా పౌడరో, ఏదైనా వేరే నానా విధం అన్నీ వేసి దాన్ని తోమి పెడతాం. ఇప్పుడు ఆ గిన్నె తల మెరిసింది అనుకో, మనం నవ్వుతామా దాని దిక్కు చూసి, బళ్ళు వచ్చింది గిన్నె అని అంటాం కదా. యేసుప్రభు కూడా అంతే. మాడిపోయిన మన బతుకులు, ఎండిపోయిన మన బతుకులు, గలీజ్గా ఉండే మన బతుకులు మనం కడుక్కుంటే యేసయ్య ఆయన రక్తముతో కడుగుతాడు, పరిశుద్ధపరుస్తాడు, క్లీన్గా చేస్తాడు, అద్భుతంగా మనల్ని మారుస్తాడు. నిన్ను ఎవరైతే నిజంగా కించపరిచారో అక్కడే దేవుడు నిన్ను తలగా నిలబెడతాడు. ఈరోజు కన్నీటి ప్రార్థన చాలా విలువైనది. అందుకే ఉపవాస ప్రార్థన కొడుకు నేను పెట్టేది ప్రతి శుక్రవారం.
కన్నీటి ప్రార్థన ఎంత విలువైనదంటే, నువ్వు ఏడుస్తే ప్రభు ఓర్చుకోలేడు. అది మెయిన్ పాయింట్. నువ్వు ఏడుస్తే ప్రభు ఒప్పుకోడు. ఏడుస్తే ఆయనే దిగి నీ పక్షం నిలబడి సహాయం చేస్తాడు ఆయన. అట్లాంటి దేవుడు మన దేవుడు. రాయి కాదు ఆయన, చెట్టో పుట్టో కాదు ఆయన. మౌనంగా ఉండడానికి, చూస్తూ ఉండడానికి. ఈరోజు నువ్వు ప్రజలందరిలో మౌనంగా ఉండేది నేర్చుకో. నీ బంధువుల దగ్గర, నీ స్నేహితుల దగ్గర, నీ అత్తమామ దగ్గర, నీ బంధువుల దగ్గర, లేదంటే మీ భర్త దగ్గర, నీ భార్య దగ్గర మౌనం ఏం చేస్తుందంటే, మీరు బాగా గమనించండి. మౌనంగా ఉంటే గొడవలు వస్తాయమ్మా? మీరే చెప్పండి. మౌనంగా ఉంటే గొడవలు వస్తాయా? అదే నోరు తెరిచి మనం ఏదైనా ఏమంటే ఏం చెప్పు అన్నామనుకో, గొడవ కాదంగా, గొడవే. మౌనులు నిజంగా వాళ్ళు ఎర్రోళ్ళని మనం అనుకుంటాం. నిజంగా మౌనము మనకు విజయముని ఇస్తుంది. అన్నీ తెలిసి అనుకున్నోనికి ఏమి తెలియకుండా పోతుంది జీవితం అంతా. వాడు ఏం నేర్చుకోలేడు ఎవరి దగ్గర. నాకేమి తెలియదు, నాకు నువ్వు నేర్పిస్తావంటే ఎదుటోడు మనకు నేర్పిస్తాడు. ఈరోజున మనం ఎంత మౌనంగా ఉండి ఎంత తగ్గించుకుంటే మనకు అన్ని బెనిఫిట్స్ దొరుకుతాయి. హల్లెలూయా. మౌనం. ఇక్కడ నోటికి చిక్కం పెట్టుకోమంటున్నాడు దావీదు భక్తుడు. నోటికి చిక్కం పెట్టుకున్నాడంట ఆయన. భక్తిహీనులతో కూర్చున్నప్పుడు మనం నిజంగా ఈరోజు ఈ లోకంలో మన స్నేహితుల దగ్గర, మన బంధువుల దగ్గర, లేదంటే మన ఉద్యోగస్తుల దగ్గర, వ్యాపారస్తుల దగ్గర మన నోరు నిజంగా మనం కాచుకుంటున్నామా? ఏమిందో వాళ్ళు ఏదైనా ఒక టాపిక్ అడి చెప్పినాడు అనుకో, ఇంకా మనం వెంటనే వానికంటే మనమే 100 మాటలు ఎక్కువ మాడతాం కదా. పటపటపడు అంటాం. ఇంకా అప్పట్లో ఒక యాడ్ వచ్చేది టీవీలో, సెంటర్ ఫ్రెష్ యాడ్ అని. సెంటర్ ఫ్రెష్ యాడ్ తెలుసు. వాడు సెంటర్ చాక్లెట్ చూపించాడు అట్లా. కొంతమందికి ఏదైనా ఒక చిన్న విషయం చెప్పినాం అనుకో, ఇంకా వాడు దాని గురించి పుట్టు ఎక్కడెక్కడో అన్నీ చెప్పేస్తాడు. ఇంకా ఎవరు వాళ్ళు అన్నా మనకు అయిపోయా. వాళ్ళ ఆ ఊరు, వాళ్ళ నాయనగారిది మా ఊరు, వాళ్ళ అమ్మది మా ఊరు, ఇంక ఎక్కడెక్కడి నుంచో వస్తుంది అన్నమాట నోరు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, దావీదు అంటున్నాడు, నీ నోటికి చిక్కం వేసుకో, మౌనంగా ఉండు, సింపుల్ సిటీగా ఉండు, తగ్గించుకొని ఉండు. నీ జీవితాలు అన్ని అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. నిజంగా మన దేవుడు నువ్వు ఏది అడిగితే దానికంటే గొప్పవిచ్చేవాడు ఆయన. ఇక్కడ దావీదు భక్తుడు అడిగాడు కదా, నా దినముల పరిమాణం ఎంతైనదో నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నాకు తెలిసి కోరుచున్నాను, నా దినముల పరిమాణం నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. 5వ వచనం చూడండి. నా దినముల పరిమాణము ఎంత చేశాడంట ఆయన? నీవు బెత్తడంతగా. బెత్తడంటే ఎంత? బెత్తడంటే ఎంత? అంత. అంటే ఇప్పుడు మన బతుకు ఎంత అంట అంతే. బెత్తడంత బతుకంట. కనీసం జానా కూడా కాదు మన బతుకు దేవుని దృష్టిలో. బెత్తడే అంటే కొంచెమే. మన దినాలు పరిమాణము కొంచెమేనంట. ఈ కొంచెములను నమ్మకంగా ఉన్నావు అనుకో, యథార్థంగా ఉన్నావు అనుకో, భక్తిగా ఉన్నావు అనుకో, నిజంగా దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆయన పరలోక రాజ్యంలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని బిడ్డలారా, మరి నీడలాగా అటు ఇటు తిరుగులాడుతూ ఉంటావా? లేదంటే ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభు నాకు నువ్వు ఉంటే చాలు అని స్థిరమైన మనసు కలిగి ఒక సంఘము, ఒక కాపరి, ఒక సంఘాన్ని పెట్టుకొని నువ్వు బ్రతుకుతావా? ఆలోచించి. ఈరోజున చంచలత్వమైన మనసు మనం కలిగి ఉన్నాం. దేవుడు మేలు చేసినప్పటికీ కూడా ఆ మేలును మనం గుర్తించలేకపోతా ఉన్నాం. దేవుడు అద్భుతాలు చేసినా కూడా అద్భుతాలు మనం చెవి చూడలేకపోతా ఉన్నాం. 9వ వచనం, 8వ వచనం, నా అతిక్రమములు అన్నిటి నుండి నన్ను విడిపింపుము, నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకము. హల్లెలూయా. నీచులకు దగ్గర నువ్వు నిందాస్పదం కాకూడదు. మనమేంది నీచుల దగ్గరికి మనమే నీచులుగా అయిపోతాం. పాపుల దగ్గరికి పోయి మనమే పాపులుగా అయిపోతాం కదా. ఫస్ట్ ఏమంటాడు, అరే మీరు తాగండిరా, నేనేం తాగనులే, నాకు ఇష్టం లేదురా ఇవన్నీ, నాకు మా అమ్మ కొడుతుంది, మా నాన్న కొడతాడు అంటాడు. అప్పుడు ఫ్రెండ్ అంటాడు, ఏం కాదులేరా కొంచెం తాగరా ఏమవుతుంది అంటాడు. అంటేనే ఏం కాదా, కొంచెం తాగుతే ఏం కాదా, ఏం కాదు చూడు తాగుతాడు. 2వ రోజు వస్తాడు, తాగురా ఏం కాదు, తాగుతాడు. చిన్నగా బాటిల్లో క్వార్టర్ ఫుల్ పోతుంది. ఇంకా నీచులతో నీచుడు సహవాసం చేస్తే ఈడేమవుతాడు, ఈడు కూడా నీచుడే. పాపులతో సహవాసం చేసేవాడు పాపులే. దేవుని బిడ్డలు ఎప్పుడు దేవుని బిడ్డలతోనే సహవాసం చేయాలా? హల్లెలూయా.
దేవుని బిడ్డలు ఎప్పుడు సంఘముతో అంటి పెట్టుకొని ఉండాలా, సహవాసంతో అంటి పెట్టుకొని ఎప్పుడు మండుతూ ఉండాలా, ఎప్పుడు ప్రార్థనలో వాక్యములో మునిగి తేలుతూ ఉండాలా, పాటలు వాడుకోవాలా సమయం దొరికినప్పుడల్లా. నీ ఇంటిలో ఉన్న అపవిత్రాత్మ తొలగిపోవాలంటే, నీ ఇంటిలో ఉన్నటువంటి సైతాను శక్తులు లయమైపోవాలంటే, నీ ఇంటిలో ఉన్న గొడవలు, అప్పులు, వేదనలు, సమస్యలు బయటికి పోవాలంటే, నీ ఇంటిలో దేవుని నామము ఎప్పుడు స్మరిస్తానే ఉండాలి. నువ్వు మండుతా ఉండాలి. నీవెప్పుడు మండుతేనే మన జీవితాలు బాగుపడతాయి. ఇప్పుడు పొయ్యి మీద ఉత్త బియ్యం కలిపి పెడితే అన్నం అవుతుందా? అవుతుందా? ఏం చేయాలి? ఆ పొయ్యిని మనము మండించాలి, ఎలిగియాలి. దాన్ని ఎలిగిపోతే అసలు నువ్వు ఎంతసేపు అన్నం పెట్టినా ఆ బువ్వ రాత్రి వరకైనా అన్నం అట్నే ఉంటుంది, నీళ్ళు అట్నే ఉంటుంది, ఉప్పు అట్నే ఉంటుంది. దాన్ని మనం ఏం చేయాలా? వెలిగించుకోవాలా. ఈరోజు దేవుడు అంటాడు, వెలిగించుకోండి మీరు కూడా ఆత్మ దీపమును. హల్లెలూయా. ఆత్మ దీపమును వెలిగించుకోండి. మీకు ఎన్నోసార్లు చెప్పినా, ఒకవేళ ఈ లోకంలో మన శరీరానికి కష్టం రావచ్చు, మన శరీరానికి ఇబ్బందులు రావచ్చు, తిండి లేకనో, అవమానంలో, నిందలో అన్నీ వచ్చేది పై శరీరానికే, ఆత్మ కాదు. నీ ఆత్మ నువ్వు జాగ్రత్త కాపాడుకోవాలా. ఎందుకంటే నీ ఆత్మ తిరిగి ఎవరి దగ్గరికి పోవాలా? దేవుని దగ్గరికి పోవాలి. నీ ఆత్మ నీ శరీరాన్ని చూసుకొని నీ ఆత్మను బలహీనపరచద్దు. ఈరోజు ఎంతో మంది శరీరం బలం కోసము ఆత్మను బలహీనపరుస్తూ ఉన్నారండి. ఉదాహరణకి ఆదివారం పూట చర్చిలా, శుక్రవారం చర్చిలా, లేదంటే ఉపవాస కూడికలకు, సంపూర్ణ రాత్రి ప్రార్థనకు లేదు, బైబిల్ స్టడీకి ఉండదు, సంఘ ప్రార్థనకు రాలేరు, సాయంకాల కూడికలకు రాలేరు. ఆత్మేమో బలహీనం. శరీరం కోసం ప్రయాసపడతా ఉన్నారు. ఈ రోజున శరీరం బలం చేసుకోవాలా, సంపాదించుకోవాలా, తినాలా, పెట్టుకోవాలా, ఎంకలేసుకోవాలా. బాగా వయసు ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకలు వేసుకోవాలంట. ఏం రాళ్ళు? కిడ్నీలో రాళ్ళా? బాగా వయసు ఉన్నప్పుడు బాగా పని చేసి ఎన్ని రోగాలు తెచ్చుకుంటున్నాము మనం. రాత్రి పగలు కష్టపడి సంపాదించేది 10,000 అయితే వచ్చే ఖర్చు 8,000 7,000 ఖర్చుగా పోతుంది. హాస్పిటల్కి, మాత్రలకు, తిండికి, దానికి దీనికి సుఖం లేదే. అంత కష్టపడుతున్నా ఈ లోకంలో మనం ఏది సాధించలేకపోతా ఉన్నామే. కానీ నేను చెప్పేది ఏంటంటే, మంచం ఉన్న కాడికి మనం ఏం చేయాలి? మన కాళ్ళు జాపుకోవాలి. దేవుడు ఇచ్చిన దాంతో మనం సంతృప్తి చెందాలి. ఆయన నీ స్థితిని మారుస్తాడు, హెచ్చిస్తాడు. ఆయన ఒకానొక సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు ఎవరు నిన్ను ఆపలేరు. అంతవరకు మౌనంగా ఉండు, ఎదురు చూడు ప్రభు చేసే కార్యాల వైపు. కనులెత్తి ప్రభుని అడుగు, ప్రభు నా మొరలు ఆలకిస్తున్నావా, ప్రభు నా మాటలు వింటా ఉన్నావా అన్ను ప్రభువుని అడుగుతూ ఉండు. మెలకుగా ప్రార్థన చేస్తూ ఉండు, మండుతూ ఉండు ప్రభువులో. నిజంగా అట్లాంటి వారిని దేవుడు ఎట్లాంటి పొజిషన్లు పెడతాడంటే, మనుషులకు మీద అధికారులుగానే నిలబెడతాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. బిగ్గర యుద్ధం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని చేత దెబ్బలు తినద్దు, దేవుని ద్వారా విడవబడద్దు. దేవుడు మనల్ని ఒకవేళ విడిచితేగిన మనం పరలోక రాజ్యానికి పోలేం. మనము పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఈ లోకంలో మనము సాధించాలి. ప్రభు మహిమకరంగా మనం ఉండాలి, ప్రభుకు తగినట్లుగా మనం ఉండాలి. అప్పుడు ప్రభు నిన్ను ఇంకా దీవిస్తాడు. కాబట్టి ఇక నుంచి నీ లోకంలో నీ జీవితాన్ని భద్రపరుచుకో. ప్రార్థన, విశ్వాసం, నోరు కాచుకోవడం, జాగ్రత్తగా ఉండడం, కుటుంబాన్ని సకర పెట్టుకోవడం, దాచిపెట్టుకోవడం, ఇట్లాంటివి మనం నేర్చుకోవాలి దేవుని బిడ్డలుగా. కయ్యం అంటే కయ్యం, యుద్ధం అంటే యుద్ధం కాదు. మనం ఎంత దీనత్వం ఉంటామో ఒకటి ఆలోచన చేయండి. ఒక బాలు మనం ఎంత స్పీడ్గా ఇసిరేస్తామో అంతే స్పీడ్గా ఆ బాల్ మళ్ళీ తిరిగి ఎక్కడికి వస్తుంది? మన చేతికి వస్తుంది. ఈరోజు నీ జీవితం తగ్గించుకోవాలి. నేనెందుకు తగ్గించుకోవాలని మీరు అనుకోవచ్చు. ఈరోజు తగ్గించుకుంటే ఒకానొక సమయం వచ్చినప్పుడు నేను ఎవరైతే అవమానపరచబడ్డారో వాళ్ళే దేవుని కాళ్ళ దగ్గర నడిపిస్తాడు ఆయన. అట్లాంటి దేవుడు మన దేవుడు. మన శత్రువులను లయము చేసే దేవుడు ఆయన. అసలు వాళ్ళ జీవితం ఎట్లుంటుందంటే అతలాకుతలం అయిపోతుంది మన దేవుని బిడ్డలను తగులితే. కాబట్టి మనం ఆలోచన చేయాలి. మణిపూర్లో ఒక సంఘటన జరిగింది. ఒక అబ్బాయి డేవిడ్ అని 30 సంవత్సరాలు డేవిడ్ అని. ఆయన బైబిల్ కాలేజ్ చదువుకున్నాడు. బైబిల్ కాలేజ్ అయిపోయింది, ఇంటికి వచ్చాడు. అప్పుడే ఆ ఊరిలో ఈ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, ఈ కొట్లాటలు, ఈ గొడవలు జరుగుతూ ఉంటే ఆ అబ్బాయి జస్ట్ బైబిల్ పైకెత్తి వాళ్ళకి చెప్పినాడంట. వాళ్ళకి గన్నులతో కాలుస్తూ ఉంటే చెప్పినాడంట,
ఒకటే మాట బైబిల్ ఎత్తి, మీరు మమ్మల్ని కాల్చినా చంపినా మా దేవుణ్ణి మేము వదిలిపెట్టము, ఈ బైబిల్ మేము ఎప్పటికీ వదిలిపెట్టము అన్నారంట. అంటానే వెంటనే ఒక కత్తి తీసుకొచ్చి గొంతు మొత్తం కోసేసి గొంతుని వేరు చేసి ఆ ఇంటికి ఆ తలను ఏలాడి తీసినారంట. చూడండి ఎంత భయపెడుతుందండి ఈ లోకము. ఈరోజు నువ్వు మౌనంగా ఉండు, ఒకానొక రోజున వాళ్ళకు ఉంటుంది సినిమా, అట్లా సినిమా ఉండదు. దేవుడు మామూలుగా వదిలిపెట్టడు వాళ్ళని. తన బిడ్డలను తగిలితే దేవుడు ఒప్పుకోడు. ఇప్పుడు ఉదాహరణకి నా భార్యను పొరపాటున ఎవరైనా ఏదైనా తగిలినారనుకో, ఎరా కళ్ళు కానలేదని మనం అంటామా అనమా? ఏరా తగులుతాను పక్కన కూర్చో, ఏం పని నీకు ఆడోళ్ళతో అటు పక్కకు పో అని భర్త ఎట్లా తిడతాడు? భార్య మీద ప్రేమ. మనం ఈ రోజున దేవునికి కాబోయే భార్యలం. ఆయన పెళ్లి కుమారుడుగా రాబోతా ఉన్నాడు. ఈరోజు ఆయన వధువు సంఘం అంతా కూడా మనమై ఉన్నాం. కాబట్టి ఈరోజు మనం ఆయన బిడ్డలకు, ఈ పెళ్లి కుమార్తెలకు ఏ కొదువు వచ్చినా, ఏ హాని వచ్చినా ఆ పెళ్లి కొడుకు మౌనంగా ఉండేవాడు కానే కాదు. మన దేవుడు అగ్ని వంటి వాడు. మన దేవుడు అసలు ప్రేమకు ప్రేమ చూపించేవాడు, కఠినత్వంలో కఠినత్వాన్ని చూపించేవాడు, జాలి దగ్గర జాలి చూపించేవాడు, కోపం దగ్గర కోపం చూపించేవాడు. ఏ సమయంలో ఏది చేయాలో ఆయనకు ఇంత పవర్ఫుల్ జ్ఞానం ఉంది. ఈరోజు మనం ఇంత సంతోషంగా ఉన్నామంటే అది దేవుడిచ్చిన కృపే. ఇంత ఆనందంగా, ఇంత కుటుంబం, ఇంత మంచిగా ప్రభు సన్నిధిలో బాధలు కొట్టివేసే దేవుడు ఉన్నాడు. కాబట్టి నీ బాధలు, నీ విచారం చూసి నీ కుటుంబ జీవితాన్ని నాశనం చేసుకోవాలి. నీ కుటుంబాన్ని పదిలపరుచుకో. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, 3 రాళ్ళు ఇంటిని ఓడబెరుక్కుంటుంది. కాబట్టి దేవుని సహాయం కోరుకొని చాలా జాగ్రత్తగా దేవుని సంఘములో మీరు వర్ధిల్లింపబడాలి. ఒకేలా నీ భర్త ఎటువంటి వాళ్ళవైనా ఉండొచ్చు, నీ భార్య ఎటువంటిదైనా ఉండొచ్చు, కానీ మనం దేవుని ప్రేమ చూపించాలా. దేవుని ప్రేమ మనము వెగజల్లితే ఆ దేవుని ప్రేమను బట్టి మనకు ఏదో ఒక రోజున దేవుడు ఖచ్చితంగా క్షేమము, సమస్యలన్నిటి నుంచి ఆయన మనకు విడుదల కలిగించి అంతా కూడా ఆయన మనకు సమాధాన పరుస్తాడు. దేవుని మహాకృప మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నీ సన్నిధిలో చేరి నేను స్తుతించుటకు, ఆరాధించుటకు ప్రభువా నీవు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రం. ఇంతవరకు తండ్రి నిలబడి నీ వాక్యముని ధన్యత ప్రభువా, ఇంతవరకు ప్రభువా నీ దాసుని ద్వారా ప్రభువు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం. నీవు మాత్రమే ఎల్లకాలం రక్షించేవాడు, నీవు మాత్రమే ఎల్లకాలం పోషించే దేవుడు అని ప్రభువా నీ బిడ్డలు గ్రహించుకున్నట్లుగా సహాయం చేయండి. నీతో అనుబంధంతో సంబంధం కలిగినట్లుగా సహాయం చేయండి. తండ్రి లేని వారికి తండ్రిగా, తల్లి లేని వారికి తల్లిగా ఉంటానని సెలవిచ్చిన వాడు ప్రభు, ఆదరణకర్తగా ఉంటానని సెలవిచ్చిన వాడు. ఇదిగో తండ్రి, ఈరోజు ఎంతోమంది లోకంలో స్త్రీలకు ప్రభు నీవు ఆదరణకర్తగా ఉండండి, సహకారిగా ఉండండి, ఉపకారిగా ఉండండి, రక్షణకర్తగా నువ్వు ఉండండి. వారి పట్ల గొప్ప కార్యాలు జరిగించండి ప్రభు. నీ చేతికి సమస్తాన్ని అప్పగించుకుంటూ ఈ రోజున ఎందరైతే మండించబడాలని ఆశపడుతున్నారో వారిని ప్రభు మీరు మండింప చేయండి. వారి ఆత్మ రగులుగా కానీ ప్రకటిస్తున్నాను. వారి ఆత్మ నీలో పరవశించినట్లుగా సహాయం చేయండి, నీలో ఉజ్జీవం పొందినట్లుగా సహాయం చేయండి. లోకంలో వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడినట్లుగా సహాయం చేయండి. నీకోసం ప్రభు బ్రతుకున్నట్లుగా, నీకోసం జీవించినట్లుగా కృప చూపించమని నీ సన్నిధిలో వేడుకుంటా ఉన్నాం. నీకే లేని స్తోత్రం, ఎనలేని మహిమ, ఘనత, ప్రభావాన్ని తెలియపరచుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.